హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏపీడిఎస్సి 2025కి సంబంధించి మనము నిరూపక రేఖ గణితం అనే ఒక చాప్టర్లో భాగంగా ఈ మరో బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఆ బిట్ ఏంటి కనుక ఒకసారి గమనించినట్లయితే మనము a less than 0 b less than 0 అప్పుడు -a, -b బిలాంగ్స్ టు డాష్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే అర్థము a less than 0 అంటే 0 కన్నా a అనేది తక్కువ. మరి 0 కన్నా తక్కువ అయితే ఏమవుతాయి? నెగిటివ్ ఇంటీజర్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ b less than 0 b వాల్యూ కూడా 0 కన్నా తక్కువ అని అర్థం. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. అప్పుడు -a, -b బిలాంగ్స్ టు డాష్ అంటాడు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మనం చార్ట్ కనుక గమనించినట్లయితే దీనేమో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మొదటి పాదము, రెండవ పాదము అంటే క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4, మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదము. అయితే మొదటి పాదంలో ప్లస్ కోఆర్డినేట్స్ ఉంటాయి, రెండు పాజిటివ్ కోఆర్డినేట్సే ఉంటాయి. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లస్ మైనస్ ఉంటుంది. ఇది చార్ట్ మనకి. ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కదా అని చెప్పేసి రెండు మైనస్లు ఉన్నటువంటి పాదం ఏదంటే Q3 డైరెక్ట్గా ఇది పెట్టేస్తారు. కానీ ఇది తప్పు. ఎందుకనంటే ఇక్కడ కండిషన్ అప్లై చేయాలి. 0 కన్నా తక్కువ అంటే ఏమవుతుంది? నెగిటివ్ ఇంటీజర్ అవుద్ది. అంటే అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? a = -a తీసుకోవాలి. నెక్స్ట్ b less than 0 అంటే ఇక్కడ కూడా b వాల్యూ ఏమవుద్ది? -b అవుతుంది. అంటే ఇప్పుడు a బదులు -a సబ్స్టిట్యూట్ చేయాలి, b బదులు -bని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్ ఏంటంటే -a, -b. సో ఇక్కడ -a అంటే ఆఫ్ -a, -b ఈజ్ ఈక్వల్ టు -(-) +a, -(-) +b. సో a, b రెండు పాజిటివ్ వాల్యూస్ కాబట్టి క్వాడ్రంట్ 1 మొదటి పాదానికి టిక్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఈసారి a > 0, b > 0 అని తీసుకొని చేయండి మీరు ఒక బిట్టు. ఓకేనా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.